మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక ఫుడ్ బేస్డ్ మూవీ స్క్రిప్ట్ రాసేయచ్చు. యాక్చువల్లీ చేయొచ్చు కదా. మేము ఏంటంటే ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట విత్ ద టైటిల్ నేమ్ ఏబిడి. త్వరలో రివీల్ చేస్తాం అదేంటనేది. లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడు కదా, ఐ వాంట్ టు షో ద ఒరిజినల్ ఫుడ్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్. ఏదో మీ కెమెరా ముందు ఉన్నా కాబట్టి ప్రతిదీ బాగుంది చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది ప్రతిదీ. వచ్చి తిని చూస్తే కదా తెలుస్తుంది ఎందుకు ఇంత చెప్తున్నాము. Hello, I am Chandrasekhar, MD of P&S Group and owner of Nidhi One Restaurant. Today we are having an evening chat with our very own Raviteja Mahadasyam and Pavni Ramshetty. హాయ్ హాయ్. Hi. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ టు దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ టుడే. Definitely. It's చాలా our బాగుంది, pleasure. వెరీ నైస్. Thank you. So first of all, congratulations for your Sagleti Katha movie థ్యాంక్ యూ. and for your upcoming ventures. Yes. And congratulations Pavni for Thank your you. upcoming movie and your very own brand. థ్యాంక్ యూ సో So Pavni Ramshetty Collections, right? మచ్. Yes. యాక్చువల్లీ ఇట్స్ రగాచా, సో Okay. దాన్ని పావని రామశెట్టికి మారుస్తున్నాము. Wonderful. Yeah. That name is very ఓకే, nice. అదంతా ఓకే. ఇప్పుడు ఫుడ్ ముందు పెట్టి మీరు మాట్లాడితే ఎలా అండి? Sorry. చాలా హైప్ ఉంది ఈ డిష్ కి ఇక్కడ. Yes. వాట్ ఇస్ దిస్ డిష్? ఓకే, దిస్ ఇస్ కాల్డ్ దీన్ని ఏమంటారంటే దహికి షోలే అంటారు అనమాట. ఇది దహికి? దహికి షోలే. దహికి షోలే. ఎస్. ఓకే. ఇది ఏంటంటే మనకి హంకర్డ్తో పనీర్తో ఇంకా కొన్ని స్పైసెస్ ఇవన్నీ పెట్టి చేస్తారనమాట. దిస్ ఈజ్ లైక్ ఎ వెరీ నైస్ డిష్. ఇక్కడ ఎవరు నిధి వన్కి ఎవరు వచ్చినా కూడా ఐ సజెస్ట్ దిస్. ఓ నైస్. సో ఈ సాస్ ఇదేంటంటే ఇది స్వీట్ చిల్లీ సాస్ అనమాట. స్వీట్ చిల్లీ సాస్. ఎస్, దిస్ గోస్ వెల్ విత్ దిస్ వన్. ఓకే. మాటలు లేవు. నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, తిందాము. బెటర్. సో తర్వాత మనం మాట్లాడుకుందాం స్లోగా. మాటలు లేవు. ఇంకొక బయట తినండి, జెన్యున్గా చెప్పండి నాకు. ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తాను. అదిరిపోయింది కదా, ఓకే. అదిరిపోయింది, చాలా బాగుంది. అందుకే ఇది అందరికీ సజెస్ట్ చేస్తాను అనమాట. హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ డిష్ ఫస్ట్? బికాజ్ మీరే క్యూరేట్ చేశారు మెనూనంతా అని. ఇది ఏంటంటే యాక్సిడెంటల్గా పెట్టింది అనమాట. మన డిషెస్ కానీ ఇవన్నీ కూడా షెఫ్ గుర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఆయన క్యూరేట్ చేశారు. ఈజ్ ఎ బిగ్ సెలబ్రిటీ షెఫ్. అయితే ఆయన అంతా క్యూరేట్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే ఏంటంటే నేను ఇక్కడ సైట్లో మంచి హంగర్ అంటే మంచి ఆకలి మీద ఉన్నాను అనమాట. సో మా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ షెఫ్ని అడిగాను, గివ్ మీ సంథింగ్ న్యూ, ఏదో ఒకటి కొత్తది ఇవ్వండి అంటే ఏం చేశారంటే ఇది ప్రిపేర్ చేసి ఇచ్చాడు. సరే ఇదంటే కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి ఒకసారి తిన్నా. దట్స్ ఇట్, ద ఫస్ట్ బైట్ ఐ టూక్ ఇట్. ఇది ఇమీడియట్గా మన మెనూకి రావాలని చెప్పేసి మెనూలో పెట్టేసి. వెరీ ఫ్రెష్, అంటే అసలు టేస్ట్ ఎప్పుడు ముందు తినలేనట్టు. ఇన్ని రెస్టారెంట్స్కి వెళ్ళాను కానీ నేను ఎప్పుడు తినలేదు. బట్ ఒక్కసారి టేస్ట్ చేశాక ఐ కెప్ట్ ఇట్ అండ్ మెనూ. ఇట్ బికేమ్ సూపర్ హిట్. చాలా హిట్. స్వీట్ చిల్లీ చట్నీ. నేనేం మాట్లాడను, అప్పుడే ఫినిష్ చేస్తున్నారా? బిజీగా ఉన్నాను కాస్త. ఓకే, బాగుంది. మరి ఇంకా ఫినిష్ చేస్తారు కదా బాగున్నప్పుడు. ఇక్కడ ఇంత మంచి రెస్టారెంట్కి ఎండి అండ్ ఐ ఆల్సో నో దట్ యూఆర్ ఇంటూ డిఫరెంట్ వెంచర్స్, బిజినెసెస్ అండ్ ఆల్. ఇవన్నీ కాకుండా మూవీస్ గురించి అది టు బి ఫ్రాంక్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్ అబౌట్ ద మూవీస్. కరెక్ట్గా చెప్పాలంటే నాకు హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఒకటి తెలుసు, కానీ దాన్ని అనలైజ్ చేయడం లేకపోతే ఇది ఇలా తీస్తే బాగుంటుంది అలా తీస్తే బాగుంటుంది ఏమీ తెలియదు నాకు. అందుకనే ఫస్ట్ టైం ఏంటంటే మనకి శేఖర్ బై ద వే చెప్పలేదు కదా అసలు, ఎవరికి వినేవాళ్ళకి చెప్పట్లేదు. చెప్పండి ఇప్పుడు మరి. సో మేము ఏంటంటే ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట విత్ ద టైటిల్ నేమ్ ఏబిడి. త్వరలో రివీల్ చేస్తాం అదేంటనేది. సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. ఎస్, అంటే కామన్ ఆడియన్స్ కింద నాకైతే స్టోరీ బాగా నచ్చింది. దట్ ఈస్ రీజన్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ ఇట్. మన డైరెక్టర్ బదన్ రాజశేఖర్ రెడ్డి సో చాలా ప్యాషనేట్ పెట్టి చేస్తూ ఉన్నాడు. ఇట్స్ వెరీ గుడ్. దీనికి ఎందుకు వచ్చామంటే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము, ఒక ప్రొడక్షన్ హౌస్తో ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఒక సిరీస్ కానీ ఇది కానీ అని చెప్పేసి ఒక చూపించాడు నాకు. అది ఎలా ఉందంటే ఆ స్క్రిప్ట్ కానీ దాని డిజైనింగ్ కానీ ఏదో ఒక హాలీవుడ్ వాళ్ళు చేస్తారు కదా, సెట్ కానీ ఆర్ట్ వేయడం కానీ. సో దాని తర్వాత ఐ వాజ్ లైక్ క్వైట్ ఇంప్రెస్డ్. తర్వాత రెండో సిట్టింగ్ ఏంటంటే ఒక మంచి స్టోరీ చెప్తానన్నా అని చెప్పేసి కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టి లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాడు కదా, లైక్ మైండ్ బ్లోయింగ్. ఎగ్జాక్ట్లీ అర్థమైంది నాకు, ఓకే ఇలా ఉందన్నమాట అని చెప్పి. నరేషన్ ఇచ్చినప్పుడు బేసిక్గా ఇట్స్ అబౌట్ లవ్ స్టోరీస్, వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎప్పుడైతే లాస్ట్లో ట్విస్ట్ పడిందో ఓకే మనం ఈ ప్రాజెక్ట్ చేస్తాం అదేదో వచ్చింది. వాట్ ఇస్ దట్? ఇది హరాబరా కబాబ్ అనమాట. హరాబరా కబాబ్ మీరు చాలా ప్లేసెస్ దీని ఉంటారు కదా, నాకు చెప్పండి ఎలా ఉంది, ఓకే మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫుడ్ ఎంత హిట్ అయిందంటే ఇప్పుడు వరకు ఏంటంటే మేము టిల్ ద డేట్
పెద్ద మార్కెటింగ్ చేసింది ఏమీ లేదు. టోటల్గా ఎవరు వచ్చినా కూడా మనకి మౌత్ పబ్లిసిటీ వస్తున్నారు. ఇట్స్ రిపీటెడ్ కస్టమర్స్. ఎవరు వచ్చినా కూడా చాలా మంది నన్ను పిలుస్తున్నారు. ఎండి ఎవరు ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇది హరాబరా కబాబ్ ఎలా ఉందో. నేను మెయిన్ గమనించింది ఏంటంటే ఎవ్రీ డిష్ ఇస్ వెరీ కేర్ఫుల్లీ మేడ్. అవుటర్ లేయర్ కానీ లోపల పెట్టిన స్టఫింగ్ కానీ ఇన్సైడ్ కానీ దట్ చీజ్ కానీ. ఇది ఏంటి దిస్ ఇస్ హరాబరా కబాబ్ అంటే కంప్లీట్గా దీంతోనే చేస్తారు. ప్లస్ మా దాంట్లో కొంచెం నిగ్గి ఏంటంటే చీజ్ కానీ ఇవన్నీ ఉంటాయి లోపల. థింగ్ ఏంటంటే ఎవ్రీ బైట్ యూ కెన్ ఫీల్ దట్ రిచ్నెస్. ఓకే. హైయెస్ట్ క్వాలిటీ అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. సో దీనిలో కలర్స్ యాడ్ చేయడం ఇవంతా ఏం లేదు. నథింగ్. ఇది పుదీనా చట్నీ. ఓకే. ఇలా మా దగ్గరే దొరుకుతుంది. పుదీనా చట్నీ కూడా అంటే ఈ టైప్లో దిస్ రెసిపీ. ఇది అడిగారు కదా లోపల నా కెమికల్ ఉందా అని చెప్పేసి. ఫుడ్ ఇక్కడ ఎంత సేఫ్టీ అంటే సింగిల్ కెమికల్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ లేకపోతే కలర్స్ కానీ ఇవి టూ గుడ్ విత్ చట్నీ. ఇవేమి యాడ్ చేయమన్నమాట. సూపర్ హెల్తీ ఫుడ్. బేసికల్గా ఈ ప్లేస్ ఏంటంటే బిల్డ్ చేసుకుంది మాకోసమే. సో దట్ ఈస్ ద రీజన్ దీని ప్లేస్ని ఇలానే ఉంచుతాం. ఫుడ్ క్వాలిటీ కూడా ఎప్పుడు తగ్గించమన్నమాట. చాలామంది ఏంటంటే కొంతకాలం గడిచిన తర్వాత ఫుడ్ క్వాలిటీ తగ్గుతాయి అంటారు. తగ్గించే ఉద్దేశమే లేదు. దిస్ ఇస్ లైక్ నా సెకండ్ ఆఫీస్ లాగా అయిపోయింది ఇది. నా మీటింగ్స్ అన్ని ఇక్కడే అవుతున్నాయి. ఫుడ్ కూడా ఎప్పుడు ఇదే క్వాలిటీ ఉంటుంది. ఇంకా ఇంక్రీజ్ చేస్తాం కానీ తగ్గించాం. There is a saying that the more unhygienic the place, the more tastier the food. అదంతా ఏంటంటే ఇప్పుడు సరిగా చేయడం రాకపోవడం కానీ లేకపోతే పూర్తిగా డెడికేషన్ చేయకుండా ఏదో ఇచ్చేద్దాంలే ఫుడ్ అని అట్లా చేస్తే ఏంటంటే, కానీ మనకు ఒక ప్రాపర్ పీపుల్ ఉన్నారు మన చేతిలో. 100% మనం ఎఫర్ట్ పెట్టాము. సో పీపుల్కి ఏంటంటే హెల్త్ కాన్షియస్నెస్గా వెరీ గుడ్ ఫుడ్ ఇద్దాం, జెన్యూన్ ఫుడ్ ఇద్దాం అని మైండ్ సెట్ ఉంటే ఏంటంటే ఆ ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, ఫుడ్ కూడా క్లీన్ అండ్ టేస్టీగా ఉంటుంది. షెఫ్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు షెఫ్ గుర్ప్రీత్ సింగ్ ఉన్నారు కదా, ఆయన ఆల్మోస్ట్ లైక్ 25-30 years ఎక్స్పీరియన్స్ పర్సన్. ఆయన దర్యాగంజ్ కానివ్వండి, ఆయన పంజాబ్ గ్రిల్లో చేసినాడు, రంగ్ పంజాబ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. కింద వరల్డ్ వైడ్ ఉన్నాయి ఆయన కింద రెస్టారెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే టీం కూడా ఆయన సంబంధించింది. సో అందుకని ఇక్కడ రెసిపీస్ చేంజ్ అవ్వవు, ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవ్వవు. ఈ రెసిపీస్ ఇప్పుడు ఏవైతే డిషెస్ మీరు సర్వ్ చేపిస్తున్నారో హైదరాబాద్లో ఇంకెక్కడ దొరుకుతుంది. బట్ టేస్ట్ వైజ్గా యూ హ్యావ్ టు టెల్. కొన్ని మాత్రం ఎక్స్క్లూసివ్గా మా దగ్గర దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మింట్ చట్నీ ఉందంటే యూ గెట్ దిస్ టేస్ట్ ఓన్లీ హియర్. ఈ హరాబరా కబాబ్ ఈ స్టైల్లో చేసింది ఇక్కడే. దహీకి షోలే ఇక్కడ నో చోట దొరకవచ్చు. బట్ అగైన్ ద టేస్ట్ అండ్ క్వాలిటీ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్షియేటర్ ఫర్ అస్. కాదు, ఇందాక డిషెస్ వస్తున్నప్పుడే పవన్ చూస్తుంది ఏంటి వెజ్లో టేస్ట్ దిమ్మ తిరిగిపోతుంది కదా. మన మూవీ గురించి మాట్లాడుకుందాం. సో మూవీ స్టోరీ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, కామన్ ఐడియన్ కింద ఐ కనెక్టెడ్. రవితేజ ఆల్సో ఎక్స్ప్రెస్ ద సేమ్ ఫీలింగ్. హౌ డిడ్ యూ ఫీల్? డైరెక్టర్ గారు నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నేను ఎప్పుడు వెయిట్ చేసేదాన్ని ఏదైనా మంచి స్టోరీస్ వచ్చినప్పుడు. ఎక్కడైనా కొంచెం అటు ఇటు ఉంటుందేమో, మేబీ చెయ్యలేనేమో అన్న ఒక డౌట్ ఉండేది. కానీ డైరెక్టర్ గారు నాకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్, లేదు నేను చేస్తున్నా, చేయాల్సిందే, నేనే చేయాలి, ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే ఎందుకు, అంటే వాట్ పాయింట్ డిడ్ యు ఫీల్? అంటే మంచి బట్టలు వేసారనా, లేకపోతే నేనే డిజైనర్ డిజైనర్ కూడా ఈమె మొత్తం మూవీకి. ఈ మొత్తం మీకు తెలుసా, మొత్తానికి నేనే చేస్తున్నాను డిజైనింగ్ అనేసి. మన దానికి మొత్తం అన్నిటికీ నేనే చేస్తున్నాను. నా ప్యాంట్లో కొంచెం టైట్ అయ్యాయి. నెక్స్ట్ టైం డోంట్ రిపీట్. ఓకే. లేదు ఈ కంప్లైంట్ నాకు ముందు చెప్పలేదు కావాలని కదా. సో రవితేజ, నీకేంటి అసలు ఈ మనం చేసిన ఈ ప్రాజెక్ట్లో, సో వాట్ ఇస్ ద బెస్ట్ మెమరీ? 2 days మనం బ్యాక్ టు బ్యాక్ చేసాం, డే నైట్. అవును. జనరల్గా నాకు నిద్ర చాలా ఎక్కువ, నేను పడుకుని పోతుంటా. ఈ డే నైట్ చేయడం వల్ల నాకు చాలా టెన్షన్ ఉండేదన్నమాట. అరే లాస్ట్ డేదా? ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే షార్ట్స్, మీరు ఆ రోజు వచ్చి వెళ్ళారు చూసారా, సెట్కి వచ్చి వెళ్ళారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే షార్ట్స్ చూస్తే అంటే జనరల్గా ఫ్రెష్ కనిపించాలి. కొంచెం టైర్డ్ ఉంటాం కదా స్లీప్లెస్నెస్ వల్ల. ఎలా డే మొత్తం చేసి మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ అయింది అది కదా. ఎగ్జాక్ట్లీ. అది చూసినప్పుడు అర్థమైంది, అరే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఏదో ఒకటి అవుతుంది మూవీ అయితే మాత్రం అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సో దట్ ఈస్ మై బెస్ట్ మెమరీ. మీది? నాకు లాస్ట్ డే ఇస్ మై బెస్ట్ డే అని అనుకోవచ్చు. అంటే ఎక్కడ బ్రేక్ లేదు. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసాం. ఎప్పుడవుతుంది డైరెక్టర్ గారు అంటే ఈవినింగ్ 6కి అయిపోతుందమ్మా అని అన్నారు. సర్లే అనుకున్నాం. అమ్మా ఒక్క డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి అయిపోతుంది అన్నారు. సర్లే వెళ్ళా చేసుకొచ్చా. మళ్ళీ ఇదే లాస్ట్ ఉంటుంది, వెళ్ళి చేసుకొచ్చేసి అన్నారు. మళ్ళీ వెళ్ళా. అలా ఎప్పటి వరకు చెప్పవచ్చు తెలుసా? మార్నింగ్ 6 వరకు. అంటే మార్నింగ్ 6 వరకు షూట్ వెళ్ళింది. ఆ రోజులో నాకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే దట్ సాంగ్ ఊర్వశి సాంగ్, రీమేక్ ఆఫ్ ఊర్వశి సాంగ్. నేను ఆ సాంగ్ సీన్ మనకి అది అని చెప్పేసరికి ఇట్లా ఎంత డల్ ఉన్నానో ఇలా
మొత్తం ఎనర్జెటిక్ గా మారిపోయాను అనమాట. ఓకే వీఆర్ డూయింగ్ దిస్, ఓకే మై ఫేవరెట్ సీన్ అన్నట్లు. దట్స్ మై ఫేవరెట్. కానీ దట్ డే ఇట్ వాజ్ అది ఉరుషి సాంగ్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ మీరు ఆ బిల్డింగ్ మీద నుంచి బిల్డింగ్ మీద మూవ్ అవుతూ ఉంటారు. దట్ వాజ్ లైక్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ అది మా డైరెక్టర్ గారితో నాకు అది బెస్ట్ మెమరీ. ఇంకా మనం ఎక్కువ రివీల్ చేయకూడదు సినిమా గురించి. ఓకే ఓకే సో ఇట్స్ టైమ్ టు ఈట్. ఇది ఏంటి? ఇది బట్టిముర్గ్ అంటారు. ఇది చికెనా? చికెన్ ఇది. ఓకే. సో జనరల్గా చికెన్ లాలీపాప్స్ నుంచి తీస్తారు కదా, నో నాట్ లైక్ దట్. జస్ట్ లుక్ ఎట్ ద సైజ్. హెవీ ఆల్సో. ఒకసారి టేస్ట్ చూడండి. ఫస్ట్ ఫ్లేవర్స్ కంప్లీట్గా లోపల వరకు ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంటాయి. జస్ట్ ఊరికే పైన వరకు. మీరు ఇప్పుడు దీన్ని కట్ చేసి చూస్తే బట్టిముర్గ్, దీని కలర్ చూసారు, లోపల మీకు వైట్గా కనపడదు, కంప్లీట్ బ్రౌన్ అయిపోయి ఉంటాయి, ఇన్ఫ్యూజ్ అయిపోతాయి అనమాట. వెరీ నైస్. అట్లా మ్యారినేట్ చేస్తారు. మీరు ఇంకోటి చూస్తుంటే ఇవి మైక్రోగ్రీన్స్ అనమాట. సో వాట్ ఎవర్ దే సర్వింగ్ ఆన్ ద ప్లేట్, ఇవి మైక్రోగ్రీన్స్. ఇవి మన దాంట్లో మన కిచెన్లోనే ఇవి గ్రో ఇట్ అనమాట. సో వీ పుట్ ఆన్ ద ఆల్ ద ఫుడ్ అనమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం తినొచ్చు కానీ టేస్ట్ చేయొచ్చు ఎలా ఉంటుందో. ఇట్స్ వెరీ టేస్టీ. నైస్, వెరీ నైస్. ఫైన్ డైనింగ్ రియల్ మీనింగ్ ఇది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంట్రికేట్లీ టేకింగ్ కేర్ ఆఫ్. ఎస్. ఈవెన్ ద కట్లరీ. అదేంటంటే మనకి లోగో చూడు ఎంత బాగుంది అసలు. యా FNS వాళ్ళది అనమాట ఇది, 18/10 క్వాలిటీ. సో దీని ఏంటంటే మనతో కో బ్రాండింగ్ నిధి 1 ఫోన్, దీని మీద నిధి 1 అనే ఉంటుంది. ఈవెన్ ఆన్ ద ప్లేట్. ప్లేట్లో కూడా ఇది ఏంటంటే విల్మాక్స్ ఇంగ్లాండ్ ప్లేట్స్ ఇవి. సో వీళ్ళు కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట, మనకి ఏం కావాలో అలా. మీరు కట్లరీ కూడా పట్టుకుంటే ఏంటంటే కంప్లీట్ ఎకనామిక్స్, అంటే నాట్ టూ లైట్, నాట్ టూ హెవీ, ప్రాపర్గా కట్ చేయడానికి, ప్రాపర్గా తినడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. టూ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎక్స్ట్రీమ్ లెన్స్కి వెళ్ళిపోయాం ఇది. నైస్. టోటల్ ప్లేస్. సో ఇంటీరియర్స్ వచ్చేసరికి మీరు లైక్ ఎవరైనా పెట్టుకున్నారా? ఎస్ నో చెప్తాను చూడండి. జనరల్గా నిధి 1 స్టోరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ మీటింగ్స్ మేము ప్రతి చోటుకి వెళ్ళాం. సిటీలో దాదాపు లెట్స్ సే ఎనీ 5-star హోటల్ కానివ్వండి, ఎనీ వెరీ గుడ్ రెస్టారెంట్స్, దేశే వెరీ గుడ్ రెస్టారెంట్స్, అన్ని చోట్లకి వెళ్ళాం. థింగ్ ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చేది. అంటే ఐమ్ వెరీ సెన్సిటివ్ టు ఫుడ్, తెలిసేది అనమాట. కలరు లేకపోతే టేస్టింగ్ సాల్ట్ ఇంకేదో కొంచెం ఈజీగా ఉండేది అనమాట. సో ఇక అట్లా దాదాపు ఎవ్రీడే బయట తింటున్నాము, ఫుడ్ కొంచెం హెల్త్ పాడవుతుంది. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఓన్ ప్లేస్, ఏదైనా ఒక స్మాల్ ప్లేస్ పెట్టుకుందాము. సో ఈవినింగ్ మీటింగ్స్ అన్ని అక్కడే చేద్దాం, లెట్ ఇట్ బి లైక్ ఏ సైడ్ బిజినెస్ అన్నట్లు అట్లా అనుకున్నాం జనరల్గా ఫుడ్ గురించి. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాంట్ టు కీప్ ద ఫుడ్ లైక్ జస్ట్ ప్యూర్ ఫుడ్ విత్ ఒరిజినల్ రెసిపీస్. సో అలా అనుకున్నది ఏంటంటే ఏ చేసినా మనం కొంచెం పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి ప్లానింగ్ చేస్తూ కొంచెం ప్రాజెక్ట్ సైజ్ కూడా పెరుగుతా వచ్చిందన్నమాట. సో అది కట్ చేసేసరికి దేర్ ఆర్ లైక్ వెరీ ఎక్స్పర్ట్స్, కన్సల్టెంట్స్ అందరూ మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వెటరన్స్ని పెట్టేస్తాం, అన్ని కంపెనీస్ని మంచి కంపెనీస్ని ఇన్వాల్వ్ చేస్తాం, ఎవ్రీథింగ్ అనమాట. అట్ ది ఎండ్ ఏమైందంటే ఇట్ టర్న్ అవుట్ టు బి వెరీ బిగ్ ప్రాజెక్ట్. చిన్న ప్లేస్ అన్నారు, పెద్దదైంది. ఇప్పుడు దీనికి నేమ్ ఏం పెట్టాలని ఆలోచించేటప్పుడు ఏంటంటే మల్టిపుల్ నేమ్స్ సెర్చ్ చేసాము, అన్నీ చేసాము. ఏది ఏంటంటే అట్లా మైండ్కి కరెక్ట్ అవ్వట్లేదు అనమాట. అప్పుడు ఏం చేస్తానంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఈ కృష్ణ కాన్షియస్నెస్లో ఉంటుంది అనమాట. ఎందుకో ఒక 1 lucky day ఏదో మీట్ అయ్యాము, ఏదో మాట్లాడుతున్నాం. సో ఐ టోల్డ్ దెమ్ లైక్ దిస్ ఇస్ నా విజన్ ఇట్లా ఉంది, రెస్టారెంట్ ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ హైదరాబాద్లో కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ కింద ఉండాలి, ఫుడ్ ఈజ్ బెస్ట్ ఉండాలి, ఇలా అన్నీ చెప్తూ నేను ఒకటి ఇది అడిగాను అనమాట, అడ్వైస్. ఒక మంచి నేమ్ చెప్పు, క్లాసీగా ఉండాలి, అందరూ కనెక్ట్ అవ్వాలని చెప్పి. ఆమె ఏంటంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నిధి 1 అంది. నిధి 1 అంటే నాకు కొంచెం ఆ స్టోరీ తెలుసు అనమాట. సో నిధి 1 అంటే బేసిక్గా ఏంటంటే అదొక ఫారెస్ట్ అనమాట, బృందావన్లో ఢిల్లీ దగ్గర ఒక ఫారెస్ట్. దాంట్లో ఏంటంటే ఇప్పటికీ నమ్మకం ఏంటంటే కృష్ణ లైఫ్ వస్తాడంటే ఎవ్రీ నైట్ కృష్ణ వచ్చి ఆ ఫారెస్ట్కి రాధా అండ్ గోపికాస్తో కలిసి ఉంటాడు అనేది ఒక నమ్మకం ఎప్పటి నుంచో, ఒక లెజెండ్. అది thousands of years నుంచి. అది మనకి ఇంకా తెలియదు కానీ అక్కడ నార్త్లో బాగా ఫేమస్. అది దట్స్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. ఆమె నేమ్ చెప్పిన వెంటనే లైక్ ఇమీడియట్లీ కనెక్టెడ్. ఇదే మనం ఒక విజన్ వచ్చేసింది అంటే కంప్లీట్గా. ఇప్పుడు ప్లేస్ చాలా మందికి తెలుస్తుంది యాక్చువల్లీ నిధి 1 అంటే ఎవరికి ఐడియా ఉండదు. సో మీరు పెట్టడం వల్ల దే స్టార్ట్ డిస్కసింగ్ నిధి 1 అంటే ఏంటి. సో నౌ ఎవ్రీవన్ విల్ గెట్ టు నో ద యాక్చువల్ స్టోరీ, రైట్? సో ప్లేస్ కూడా ఇలా ఉండాలి. పైగా నిధి అంటే ఏంటంటే జనరల్ మనకు తెలుసు కదా, ట్రెషర్. సో వి టుక్ ద గోల్డ్ థీమ్. ఓకే. సో మా కట్లరీ దగ్గర నుంచి మీరు ఎక్కడ చూసినా గోల్డే కనిపిస్తుంది మీకు మా రెస్టారెంట్. సో నాకు ఆ ఎంట్రన్స్ చాలా నచ్చింది. చూసిన మొత్తం మిర్రరే, రైట్? అవునవును. ప్లేస్ ఎగ్జిక్యూషన్కి మాత్రం ఓ మై గాడ్, ఇట్స్ సో మచ్ పెయిన్. థింగ్ ఏంటంటే మన మైండ్లో ఉన్నది ఒకటి, దాన్ని ఎగ్జిక్యూషన్ అనేది అలా ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా వి టుక్ ద పెయిన్. సో ఎగ్జిక్యూషన్ కొంచెం ఇష్యూ అయిందనమాట. ఆల్మోస్ట్ ఇయర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ స్లీప్లెస్ నైట్స్ దిస్ కేమ్ ఇన్ టు రియాలిటీ. ఇంత బ్యూటిఫుల్గా దిస్ ఈస్ అవర్, అంటే మా మైండ్ ఎలా ఉందో అలానే ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో దీనికి డిజైన్ కూడా ఒక 2-3 times చేంజ్ చేసాం. సో ఐ ట్రైడ్ అవర్ ఇంటర్నేషనల్ ఆర్ట్. తర్వాత ఇక్కడ అనిరుద్ అని చెప్పేసి ఆయన పెట్టుకున్నాం. సో నా మైండ్ లేదుందో ఈ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్.
ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మా పిఎంసి మేఘనా అని చెప్పేసి తను కూడా దగ్గర నుంచి చూసుకుంది సైట్ని టు మేక్ ఇట్ ఏ రియాలిటీ. ప్లేస్ మాత్రం బ్యూటిఫుల్గా వచ్చింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, అంబియన్స్ అలానే ఉండాలి, సర్వీస్ కూడా అలానే ఉండాలి. ఇక్కడ రాగానే ఏంటంటే 5 సెన్సెస్ ఓపెన్ అయిపోవాలి. ప్రైసెస్ ఓవర్ ద ప్రైసెస్. ఓకే, ఇది చూసేసి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మ డబుల్ ద ప్రైసెస్ పెట్టేసినాము, 5 స్టార్ హోటల్ ప్రైసెస్ పెట్టేసినాము అనుకుంటారు కదా. ఇవి చూస్తే 5 స్టార్ లెవెల్ ఆబ్వియస్లీ అలానే అనిపిస్తుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అన్నట్టు ఉంది. నథింగ్. నేను చుట్టుపక్కల ఏంటంటే సర్వే చేస్తాను. ఇక్కడ అందరూ రెస్టారెంట్స్కి ఎలా ఉన్నారు, కుకట్పల్లిలో ఉంది కదా, ఇక్కడ ఏంటి పీపుల్ వాట్ దే కెన్ అఫోర్డ్ అని చూసాము, దాని రేట్స్ ప్రకారం పెట్టాను. ఇంకోటి ఏంటంటే దీని మీద ఏంటంటే మేము ఫుల్గా ప్రాఫిట్స్ మీద ఏమి మైండ్ పెట్టట్లేదు. ఐ వాంట్ టు షో ద ఒరిజినల్ ఫుడ్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. అంటే ఒక ఒరిజినల్ ఫుడ్ ఎలా ఉంటుంది ప్యూర్గా కుక్ చేస్తే ఒరిజినల్ రెసిపీస్తో అది పబ్లిక్ చూపిద్దాం. ఎటువంటి కెమికల్స్, ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ ఏమి యూజ్ చేయకుండా ఎంత బ్యూటిఫుల్గా ఫుడ్ని అచీవ్ చేయవచ్చు. అలానే మాది ఏంటంటే మాకు మిషన్ కానీ విజన్ కానీ ఏముందంటే పీపుల్ ఎడ్యుకేట్ కూడా చేద్దాం. ఒక రెస్టారెంట్కి వెళ్తే పబ్లిక్ అనేది పీపుల్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయాలి రెస్టారెంట్లో అంటే, ఎందుకంటే జనరల్గా మీకు ఎంత డేంజర్ అంటే ఇవి టేస్టింగ్ సాల్ట్ అనేది మీకు క్యాన్సర్ని మీరు అటు తీసుకుంటున్నట్టు స్లో బైస్లో పొరపాటును కూడా యాక్చువల్గా తినకూడదు. అలానే ఒక డాక్టర్ చెప్పింది నాకు, ఆర్టిఫిషియల్ కలర్ ఉంటుంది కదా, ఒక్కసారి మన దాంట్లోకి వెళ్తే మన టమ్మీలో ఆల్మోస్ట్ లైక్ 45 days ఉండిపోతుంది అంటారు. ఓకే, సో ఇమాజిన్ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన హైదరాబాద్లో ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నారు, ఈ గ్యాస్ట్రో హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నారు. కల్ప్రిట్ ఎవరు? మన సెడేటివ్ లైఫ్ స్టైల్ అంటే కొంతవరకు ఉంటుంది రీజన్ అది, కానీ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే ఫుడ్. సో ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఓపెన్ చేసేసి ఏదో ఒకటి ఇచ్చేసి కస్టమర్స్ కూడా ఏంటంటే ఈ మధ్య ఎక్కడో ఒకటి చూడడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఇలా అయిపోయింది. వాళ్ళు ఏంటంటే కొంచెం మంచి ప్లేస్కి వెళ్తే వాళ్ళకి ఇంకొక 50-100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. కొంచెం తక్కువ ఉంది కదా ఇక్కడ రేట్ అని చెప్పేసి వెళ్ళి తింటారు. పెద్ద డిఫరెన్సే ఉండదు రేట్కి కొంచెం. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్లో హాస్పిటల్కి ఎంత స్పెండ్ చేయాలి, వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేసుకోవాలా, మెంటల్గా ఎంత స్ట్రెస్ అవ్వాలి, ఇది ఆలోచించుకోవట్లేదు. సో ఓవర్ నైట్ మేము పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం విల్ క్రియేట్ డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఆ అవేర్నెస్ వస్తుంది. నాకైతే ఈ రోజు అయితే గట్టిగా ఇంపాక్ట్ క్రియేట్ వస్తుంది ఇప్పుడు ఈ వీక్లో. ఇందాక నుంచి మీరు చెప్తూ వింటున్నాను కానీ నాకు మొత్తం దీని మీదే ఇదా? ఓకే ఓకే, మటన్ చాప్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మటన్ చాప్స్ సిటీలోనే. సో ఇక్కడ వరకు ఇప్పుడు వరకు చాలామంది చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఏమన్నారంటే సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నారు, బట్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు టేస్ట్ అండ్ లెట్ మీ నో. I'm so unlucky. I don't eat mutton. This is crazy. Yes. So damn soft. I enjoy every bite of this. ఇందా నేను చెప్పినట్లు మూవీస్ గురించి నాకు టెక్నికల్గా ఏం చెప్పాలో నాకు తెలియదు. అలానే ఫుడ్ ఏంటంటే ఐ కెన్ ప్రాపర్లీ టెల్ బాగుందా, క్వాలిటీగా ఉందా, ఐ కెన్ టెల్. సో మేము దీన్ని ఏంటంటే ఇది ఏ టేస్టింగ్ సాల్ట్స్ ఏమీ వాడకుండా దిస్ ఈజ్ వాట్ వీ అచీవ్డ్ విత్ ద ఫుడ్. For me, So what juice is this? దిస్ ఇస్ ద పీనా కొలాడా. Okay. లెట్స్ సీ ఇన్ అవర్ స్టైల్. మెనూ ఏంటంటే మేము క్రేజీగా ఒక 200-250 ఐటమ్స్ పెట్టలేదు. సో మొత్తం ఐటమ్స్ అన్నీ కలిపి అండర్ 100 మెయింటైన్ చేయాలనేది Okay. మా ఇది. సో తెలుగు ఒక 30 ఐటమ్స్, Okay. నార్త్ ఒక 30 ఐటమ్స్, Okay. ఒక 30 ఐటమ్స్ కామన్ ఐటమ్స్ అంటే బ్రెడ్స్ ఇలాంటివన్నీ, బ్రెడ్స్, సూప్స్, డెసర్ట్స్ కామన్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ నార్త్ సౌత్ ఏముంది అన్ని కలిపి ఒకేలా చేస్తారేమో. నో 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 ఇప్పుడు చెప్తాను చూడండి. జనరల్గా ఏం చేస్తారంటే చాలా రెస్టారెంట్స్లో ఫ్యూజన్ అని చెప్పేసి నార్త్ ఫుడ్ని సౌత్ ఫుడ్లా చేయడానికి, సౌత్ ఫుడ్ని నార్త్ ఫుడ్లా చేయడానికి చేస్తారు. ఫైనల్గా కంపు చేస్తారు. సో మేమేంటంటే ఆ ఒరిజినల్ రెసిపీస్ ఏమైతే ఉన్నాయో అవే వస్తున్నాం అనమాట. ఎవరు నార్త్ ఇండియన్ వస్తే వాళ్ళకి ఏ ఓల్డ్ ఢిల్లీలో కూర్చుని తిన్నట్లు అలా ఉండాలి, అథెంటిక్ ఉండాలి నార్త్. అలానే మన తెలుగు ఫుడ్ తింటే ఎక్కడో రాజమండ్రిలోనో లేకపోతే భీమవరంలోనో కూర్చుని తిన్నట్లు అంత తెలుగు ఫ్లేవర్ ఉండాలి. తెలుగు ఫుడ్ అంటే ఈ మధ్య చూస్తున్నారు కదా అబ్బా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి కూడా. తెలుగు ఫుడ్ అని వెళ్తే వాళ్ళు వేసే కారానికి, వాళ్ళు వేసే మసాలాలకి ఇక్కడ మంట అనమాట. నైట్ పడుకోలేము. ఇక్కడ ఎంత మైల్డ్గా ఉంటాయంటే, మైల్డ్ అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉండాలో అంతే ఉంటాయి. మనం ఇంట్లో తింటే ఎంత తింటామో ఆ స్పైస్ అనేది అంతే ఉంటుంది, అంత మించి ఉండదు. చాలా కమ్మగా ఉంటుంది. So extra spicy ఉండాలి. ఉండదు. తెలుగు ఫుడ్ కూడా అలా ఉండదు, కమ్మగా ఉంటుంది. తెలుగు ఫుడ్ అనేది కమ్మగా ఉంటుంది, స్పైసీ కాదు. దట్స్ ఏ మిస్కాన్సెప్షన్. సౌత్ ఫుడ్ అనేది మంచి స్పైసీగా ఉంటుంది, పెట్టుకోగానే ఇది అవుతుంది. ఇట్స్ ఏ మిస్కాన్సెప్షన్. మన ఫుడ్ తెలుగు ఫుడ్ ఏంటంటే కమ్మగా ఉంటుంది, అలానే ఉండాలి. సో అలానే మెయింటైన్ చేస్తున్నాం. మాకు తెలుగు షెఫ్ని వెతకడానికి మాత్రం ఎంత టైం పట్టిందంటే ఆల్మోస్ట్ ఒక 20+ షెఫ్స్ని ట్రయల్స్ చేసాం అనమాట. అందరూ మంచి మంచి ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళే, కానీ మేము ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇది అవ్వలేదు అనమాట. ఫైనల్గా ఒక షెఫ్ని సెలెక్ట్ చేసాము. మాకు ఎలా కావాలో అలా చేస్తున్నారు ఆయన. అక్కడ వాళ్ళు కూడా కలర్స్ వాడరు. మీరు అనుకున్న టైంకి లైక్ యూనో ఇలాంటి ఒక ఫుడ్తో జనాల ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకున్న టైంకి మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది అసలు? 1 year. 1 year? ఎంటైర్ ఇయర్. ఎస్.
నా మెజారిటీ టైం కూడా ఇక్కడే గడిచిపోయింది అనమాట. మిగిలిన బిజినెస్లు ఏంటో ఐఎమ్ రియలీ ఇంకేంటంటే కంప్లీట్గా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇంకో 6 months అయినా అయ్యేదట్లేదని చెప్పేసి సో ఇన్వాల్వ్. ఈ అశోక వన్ మాల్ వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేశారు మంచిగానే విత్ ఎవ్రీథింగ్. రవితేజ మెల్లిగా స్పూన్స్ నుంచి చేతికి వచ్చేసాడు. మటన్ షాప్ నువ్వు మిస్ అవుతున్నావు నిజంగా. నేను ఐ నో ఐ మిస్సింగ్ ఇట్ బట్ కాంట్ హెల్ప్ ఇట్. ఐ డోంట్ ఈట్ మటన్. మన మటన్ షాప్ ఏంటంటే ప్రాపర్ కదా తినాలి. కొంతవరకు అలా తిన్నా కూడా రెండు ఎందుకు నేను చేతులు తిని ఇది మాత్రం చాప్ మాత్రం తీసుకోవాలంటే యూ మస్ట్ ఇట్ విత్ ద హ్యాండ్. నాకు నేను టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదా ఇక్కడ నిధివన్లో రోజు తిన్నా కూడా ఫుడ్ ఇక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రాకూడదు. దట్ ఈస్ ద ప్రైమ్ కాన్సెప్ట్. మేము ఓపెన్ బయట చేసిన ఫుడ్ తినేస్తున్నాము, ఎక్కువ జంక్ తినేస్తున్నాము, హెల్త్ కి మంచిది కాదేమో అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఓకే. లాస్ట్ మేము ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఒక 40 days అవుతుంది. పూర్తిగా లాంచ్ చేయలేదు, సాఫ్ట్ లాంచ్ చేసాం అంతే. ఈ 40 days నుంచి దాదాపు ఎవ్రీ డే నేను ఎక్కడ తింటున్నా ఫుడ్. ఇప్పుడు వరకు నాకు ఒక సైడ్ ఎఫెక్ట్ కానీ ఒక బర్నింగ్ సెన్సేషన్ కానీ అసలు ఏమీ రాలేదు. ఇంకోటంటే మనకు ఆయిల్ యూసేజ్ కూడా తక్కువే. ఇక్కడ ఎక్కువ గీ అండ్ బటర్ ఎక్కువ వాడతాం అనమాట. ఐ కెన్ సీ ఇట్. యా, యూ డోంట్ బిలీవ్ ఇట్, లాస్ట్ 1 month నుంచి నాకు ఆల్మోస్ట్ ఐ లాస్ట్ 4 to 5 kilos, 4 నుంచి 5 kilos తగ్గిపోయాయి వెయిట్. బయట తింటున్నా ఇక్కడ తింటుంటే హైలీ ప్రోటీన్ ఫుడ్ కదా, ఆయిల్ కూడా ఎక్కువ వాడట్లేదు, గీ బటర్ ఎక్కువ వాడుతున్నాం, పర్ఫెక్ట్ స్పైసెస్ అని యూస్ చేస్తున్నాం కదా. కిలో డైట్ లాగే వర్క్ అవుతుంది నాకు ఇది బాడీకి. ఆల్మోస్ట్ 5 kilos ఐ లాస్ట్ లాస్ట్ 30-40 days. సెకండ్ థాట్ జనాలు వచ్చి హ్యాపీగా అలా ఫుడ్ని ఆస్వాదిస్తూ తినచ్చు. రైట్. దీని ఎక్కువ తినేస్తే ఏమైపోతుంది అన్న భయం అవసరం లేదు యాక్చువల్లీ. అందుకే ఆలోచించకుండా నువ్వు కూడా తినాలి. వాట్ ఇస్ దిస్ అంటే ఇదా లుక్స్ లైక్ క్రిస్పీ కదా. ఇది టైగర్ తవా సీ ప్రాన్స్ అని చెప్పేసి దీన్ని మేము ఎక్కడ సోర్స్ చేస్తామంటే సముద్రం నుంచి సోర్స్ చేస్తాం అనమాట. అంటే పెంచినవి కాదు, నదుల్లోవి కాదు, ఎక్కడ కాదు అనమాట. డైరెక్ట్గా సముద్రం నుంచి. ఏదో మేము కెమెరా ముందు ఉన్నాం కాబట్టి ప్రతిదీ బాగుంది అని చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది ప్రతిదీ. వచ్చి తిని చూస్తే కదా తెలుస్తుంది ఎందుకు ఇంత చెప్తున్నాము. ఇంట్లో తినడం మానేశారు లైక్ లిటరలీ. అంటే ఇంట్లోనే తింటున్నారు ఇప్పుడు. అది ఇది కరెక్ట్ చెప్పాడు రవితేజ, కరెక్ట్ చెప్పాడు అనమాట. కరెక్ట్. హోమ్లో తింటున్నట్లే ఉంది నాకు. బట్ అగైన్ సీరియస్లీ మై మామ్, మా అమ్మ ఎంత బాగా కుక్ చేస్తుంది అంటే ఫుడ్ అంటే మాకు ఎందుకు ఇంత నేను కాన్సన్ట్రేట్ చేశానంటే మా అమ్మ కుకింగ్ వల్ల. ఇట్లా ఏది చేసినా కూడా ఆ నెక్స్ట్ లెవెల్లో చేస్తుంది అనమాట మా అమ్మ. అలా చేస్తారు. కొంచెం మా ఫ్యామిలీస్లో కూడా ఏంటంటే ప్రాపర్ అలానే చేస్తారు అనమాట. అంటే కొంచెం చిన్నప్పుడు పెరిగింది కృష్ణా డెల్టా ఏరియా కదా, సో ఆ రిచ్ సోయల్స్ కానీ మాకు మన రిలేటివ్స్ 2 వైపు నుంచి ఉన్నారు. ఆంధ్ర, అమ్మమ్మ వాళ్ళేమో తెలంగాణ. ఈ 2 టేస్ట్లు ప్రాపర్గా తెలుసు అన్నమాట నాకు చిన్నప్పటి నుంచి. మంచి మంచి మా ల్యాండ్స్ ఏంటంటే వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అవి. ఎప్పుడు కూడా ఫుడ్ అనేది అబండెన్స్ ఉండేది. సో ఎలా ప్రిపేర్ చేయాలో అలా ప్రిపేర్ చేసేవాళ్ళు. ఏదైనా తెలుగు ఫుడ్ అంటే కంప్లీట్ ఒక అవగాహన. అందుకని ఇన్ని డేస్ బట్టి మేము ఇన్ని షెఫ్లు మార్చాము తెలుగు ఫుడ్ కూడా. మీకు అలాంటి అవగాహన ఉండడం మాకు చాలా మంచిది. ఇది ఉల్టా తవా పరాటా అంటారు. మన కోసం కొంచెం చిన్న చేసి పెట్టారు. యూజువల్లీ ఇంత పెద్దగా ఉంటుంది అది. పరాటాలో నాకు అర్థం కావట్లేదు. అదేమో అంత ఆరెంజిష్ ఉంది, ఇది ఇంత ఎల్లోయిష్ ఉంది. కలర్స్ యాడ్ చెయ్యము అంటున్నారు. ఇంపాసిబుల్, కలర్స్ అనేది యాడ్ చేయం. కానీ మేము కలర్స్ ఎట్లా తీస్తామంటే వెజిటేబుల్స్ నుంచి తీస్తాం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు ప్రతి దాంతో పాటు ఇక్కడ ఎల్లోగా, పింక్గా, బీట్రూట్ కదా అవన్నీ ఇస్తున్నారు కదా, వెజిటేబుల్స్ నుంచి తీస్తాం అనమాట మేము. సో పింక్ దంతా కూడా కంప్లీట్గా మన దీని నుంచి తీస్తుంది. ఏది బీట్రూట్ నుంచి. ఇదేమో మస్టర్డ్ నుంచి ఎల్లోగా ఉన్నది. అట్లా క్యారెట్ నుంచి తీస్తాము, అలాంటి టొమాటో నుంచి తీస్తాము. ఆ కలర్స్ అని అలా తీస్తారు అనమాట. వెజిటేబుల్స్ తీసి అట్లా వాడతారు. సో దట్స్ వై యూ గెట్ లైక్ అందుకని కలర్స్ వస్తాయి. అదొక ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్ అది. ఆ కలర్స్ని ఎగ్జాక్ట్గా అలా ఫుడ్గా కలర్ తేవడానికి ఆ న్యాచురల్గా వెజిటేబుల్స్ ఎలా తీసుకుంటాం అనేది ఇట్స్ లాంగ్ ప్రాసెస్. సరే, ఇప్పుడు మటన్ మనకు మల్టిపుల్ ప్లేసెస్లో తిని ఉంటావు కదా హైదరాబాద్లో. ఒకసారి తిని చూడండి. ఇక్కడ చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది, బట్ ఇంకా అంటే కాంట్ హెల్ప్ ఇట్. దానిలో డిప్ చేసుకొని తింటారా అది? డిప్ చేసుకోండి, తినండి. మటన్ మరకు ప్రాపర్గా తినాలంటే మళ్ళీ ఇక ఓల్డ్ సిటీకి పరిగెత్తక్కర్లేదు. సూపర్. యా, ఇక్కడికి వస్తే సరిపోతుంది. కుక్కట్పల్లి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నది. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కాల్డ్ జయముంది భయమేల మనస. జయముంది భయమేల మనస. ఓకే. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. దేర్ ఇస్ విక్టరీ. ఓకే. ఓకే. టెలింగ్ ఇట్ టు ద హార్ట్ అని. ఓకే. ఇట్స్ అ రోడ్ ట్రిప్ ఫిల్మ్, బడ్డీ కామెడీ. ఓకే. హైదరాబాద్ నుంచి ముంబై వాళ్ళు నైస్ రోడ్ ట్రిప్ వెళ్తారు. All the funny incidents that happens. Okay. And what they learn from the travel, because travel teaches everything. Almost Dil Chahta Hai vibes. Exactly. Zindagi Na Milegi Dobara, Dil Chahta Hai.
బట్ ఇండియనైజ్ తెలుగు వర్షన్ మన వెర్షన్ మన మన తెలుగు వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది? కంప్లీట్గా రూటింగ్ అవుట్ ఫర్ ఇట్. అది కాకుండా ఇంకొక కామెడీ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ ఫిల్మ్ ఉంది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అది నేమ్ భలే ఇంట్రెస్టింగ్ ఉంది. వెన్నెల కిషోర్ గారు ఈస్ ప్లేయింగ్ ద మెయిన్ క్యారెక్టర్, నేను అనన్య నాగల్లో లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఓకే, లీడ్ పెయిర్. ఓకే. సో ఇట్స్ ఫుల్ ఆన్ ఫన్ రైడ్ ఉంటుంది అనమాట. సో దానికి కూడా ఐమ్ లుకింగ్ అవుట్ ఫర్ ఇట్. చూడాలి ఏది ముందు రిలీజ్ అవుతుందో తెలియదు. సో మిస్ రామ్ శెట్టి, మీ బ్రాండ్ ఎలా చేస్తుంది చెప్పండి. నాది ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక 2 ప్రాజెక్ట్స్కి సైన్ చేశాను కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే. సో కాకపోతే షూట్ డేట్స్ ఎప్పటి నుంచి ఏంటి అన్నది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఓకే. సో ఫార్ ఇట్స్ గోయింగ్ గుడ్. నాకు మూవీస్కి చేయాలి అని చెప్పేసి చాలా ఉండేది, కానీ అవుతుందా అని ఒక చిన్న డౌట్ ఉండేది ఎక్కడో. యూనో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ ద ఆపర్చునిటీ. డౌట్ అవుతుంది. నేను ఫుడ్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నాను, బట్ కానీ అనుకున్న తర్వాత ఏంటంటే ఐ పుట్ లైక్ మాక్సిమం ఎఫర్ట్ ఇన్ టు దిస్. ఐ స్టడీడ్ ఎవ్రీథింగ్, అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. అంటే ఇంకా చాలా అర్థం చేసుకోవాల్సింది ఉంది బిజినెస్ పాయింట్ వైజ్గా. బట్ ఫుడ్ వైజ్గా ఏంటంటే మనకి ప్యూరిటీ ఉంటే ఏంటంటే హార్ట్లో ప్యూరిటీ ఉంది, ప్యాషన్ ఉంది, ఇలానే చేయాలి, ఇలానే ఉండాలని చెప్పేసి దట్ విల్ కమ్ ఇన్ టు రియాలిటీ. సేమ్ మీకు కూడా అంతే. ఐ సా దట్ హౌ యూ డిజైన్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అంతే. సో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం అవుదా అనే డౌట్ వద్దు. ఏ చేయాలంటే వెళ్ళడమే అంతే. జస్ట్ యూ టేక్ ద స్టెప్, తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ముందుది కనిపిస్తుందా 1 స్టెప్కి, టేక్ ఇట్, అట్లా వెళ్ళడమే. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో. లాంగ్ వే టు గో. ఏంటంటే మంచి కలర్ఫుల్గా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని ప్యాటీ కుల్చా అంటారు. ప్యాటీ కుల్చా. ఇది మా నిధి వన్ స్పెషల్ అనమాట. ప్యాటీ కుల్చా అంటే కుల్చాని ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇది ఒక పిజ్జా తిన్నట్లు ఉంటుంది అనమాట. ఓకే. ఇది కూడా ఒకసారి ఒట్టి తిని చూడండి, కర్రీతో కాకుండా, యూ విల్ అండర్స్టాండ్. పైన ప్రాన్స్, మటన్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఇది ప్రాన్స్ మటన్ కదా, ఇవన్నీ వెజిటేబుల్స్. ఇవి వెజిటేబుల్స్ అదే కదా, పైన బీట్రూట్, క్యారెట్. ఇది ప్యాటీ కుల్చా అనమాట. ఇది మా దగ్గర దొరుకుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది దాల్ మఖని. ఇప్పుడు మీరు టేస్ట్ చేసేది ఇది. ఇక్కడ మాకు స్పెషల్ ఏంటంటే ఒరిజినల్ స్టైల్లో కుక్ చేస్తాం దాల్ మఖని. ఈ ప్రాసెస్ మనకి ఆల్మోస్ట్ 6 hours పడుతుంది దాల్ మఖని కుక్ చేయడం. ఎవ్రీ అవర్ ఎవ్రీ స్టేజ్లో దే విల్ ఏదో మిక్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమనుకుంటున్నారు ఇది? పొటాటో ఫ్లేవర్ సంథింగ్. పొటాటో కాదమ్మా, దీన్ని ఇమాదషి అంటారు. ఏం దషి? ఇమాదషి. ఇమాదషి అంటే? ఇమాదషి అంటే ఇది భూటాన్ ఉంది కదా కంట్రీ, భూటాన్కి నేషనల్ డిష్ అనమాట ఇది. మన దీపిక పదుకొనే ఉంది కదా, ఆమె ఫేవరెట్ డిష్ అనమాట ఇది. ఇమాదషి అంటే లిటరల్ దాని మీనింగ్ ఏంటంటే చీజ్ అండ్ చిల్లీస్ అని అర్థం. ప్యూర్ ప్రోటీన్ ఫుడ్. ఎంత అమేజింగ్ ఉంటుందో చూడండి. ఇది వెరీ సింపుల్ రెసిపీ, అమేజ్ టేస్ట్, రైట్? ఇది తింటే మనకి ఎగ్జాక్ట్గా ప్రోటీన్ ఎంత వెళ్ళాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత వెళ్ళాలి బాడీలోకి కరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఈ చిల్లీస్ కూడా ఏంటంటే ఇట్ డజంట్, అది మన నోరుని బర్న్ చేయవి, కానీ మంచి స్పైస్ ఇస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే మీది కొత్త ఏంటి రెస్టారెంట్, మీ దగ్గర స్పెషల్ ఏంటి, మేము ఎందుకు రావాలంటే ఈ ఆన్సర్స్. ఈ వాటర్ బాటిల్ ఒకసారి. వాటరా? సరే, ఇదేంటంటే సార్ మీరు చెప్తా చూడండి. వాటర్ విషయంలో నాకు చాలాసార్లు అడ్వైజ్ ఇచ్చింది ఏంటంటే మీరు కూడా ఒక నిధి వన్ ట్యాగ్ చేసుకోండి, ఏదో ఒక వాటర్ బాటిల్ పెట్టండి, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేయండి అని చెప్పేసి. ఐ కాంట్ డూ లైక్ దట్. సింపుల్. అన్నీ క్వాలిటీ ఇస్తున్నాం కదా, వాటర్ కూడా క్వాలిటీ ఇద్దాం, మంచిది ఇద్దామని. ఇది ఏంటంటే లిటిల్గా అట్మాస్ఫిరిక్ వాటర్. ఇది మనకి గ్రౌండ్ వాటర్ నుంచి తీరిది, మనకి అట్మాస్ఫియర్ నుంచి క్యాచ్ చేస్తారు అనమాట ఈ వాటర్ని డ్రాప్. దాన్నే ప్రీమియం వాటర్ కింద సర్వ్ చేస్తాం. యా, ఇట్స్ లిటరల్లీ ప్రీమియం వాటర్. ఓకే. ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ బీయింగ్ కన్సిడరేట్ ఇన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మనం ప్రీమియం ఇస్తున్నాం కదా, అందరూ వచ్చేవాళ్ళు కూడా ప్రీమియమే తినాలి, అంతే పెట్టాలి. దట్స్ నాట్ వాట్ యు ఆర్ థింకింగ్. ఎస్. ఇప్పుడు విషయం ఏంటంటే నాకు ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. మనుషులం కదా అందరం, ఫస్ట్ అందరినీ టేస్ట్ చేయనివ్వండి. ఫుడ్ అంటే హైయెస్ట్ ఫుడ్ క్వాలిటీ అంటే ఇలా ఉంటుంది. 5 స్టార్ హోటల్స్కి ఎంతమంది తినగలుగుతారు? ఫస్ట్ భయపడిపోతారు రేట్లు కానీ అంబియన్స్లు కానీ. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక 5 స్టార్ రెస్టారెంట్లా బిల్డ్ చేసి నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి అందరూ ఎనీబడి కెన్ ఎఫోర్డ్ దిస్ ఫుడ్. డైలీ లేబర్తో సహా ఎవరైనా సరే వచ్చి తినవచ్చు. లోపల ఒకసారి అడుగు పెట్టారంటే మాకు కింగ్ కస్టమర్ అనేవాళ్ళు.
ఏ పార్షియాలిటీ చూపించాం, అందరినీ అలాగే ఒకేలా ట్రీట్ చేస్తాం. ఇక్కడ మేము సర్వ్ చేసే ఫుడ్ ఏంటంటే బెటర్ దెన్ 5 స్టార్. నేను ప్రౌడ్గా క్లెయిమ్ చేసుకుంటాను, ఇట్స్ బెటర్ దెన్ 5 స్టార్. ఏంటి మనం నెక్స్ట్ ఐటమ్ ఏంటి? ప్లేట్లు ఖాళీ ఉండకూడదు. అక్కడ వచ్చేసింది మటన్ బిర్యానీ. రెగ్యులర్ మటన్ బిర్యానీ కాదు, నిధి వన్ స్పెషల్ మటన్ బిర్యానీ. అది మన హైదరాబాద్ బిర్యానీ కాదు, నార్త్ బిర్యానీ కాదు. బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు కూడా కింగ్స్కి క్వీన్స్కి ఏం సర్వ్ చేస్తున్నారో రాయల్ ప్యాలెసెస్లో అదే రెసిపీ అనమాట. ఇక్కడ మీకు టూ మచ్గా మసాలాస్ ఎన్ని తగలో, ప్రాపర్ ఫ్లేవర్స్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. మీరు ఒక్కొక్కటి అలా తింటుంటే ఒక్కొక్క స్పూన్ మీకు అర్థం అవుతుంది. నేను మటన్ బిర్యానీ తిన్నానే. చూడండి రైస్ చూడండి ఒకసారి, మీకు మటన్ ఫ్లేవర్ దీంట్లో ఇది ఎంత రైస్లో తగలదు, మీకు ట్రై చేయండి నా కోసం ఒకసారి. అసలు ఇప్పటి వరకు ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి. ఓన్లీ రైస్ వరకు ట్రై చేయండి. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. వెరీ గుడ్. రెస్పెక్ట్ ఇది ఫుడ్కి, రెస్పెక్ట్ ఇది అంటున్నా ఫుడ్కి. సో ట్రై చేద్దామా? ఇది మీరు హ్యాండ్స్ ఆడవచ్చు, హ్యాండ్తోనే తినాలని అడిగితే. రవితేజకు మాట రావట్లేదు. ఎవ్వరు హైదరాబాద్ బిర్యానీ తినద్దు ఇక్కడ. ఇంత మంచి మటన్ బిర్యానీ అంటే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళొద్దు. హైదరాబాద్ కూడా బాగానే ఉండదు, అది ఎక్సలెంట్ ఉంటుంది మన దగ్గర. టేస్టింగ్ సాల్ట్ అన్నీ ఉంది దానికి. దీంట్లో ఇది చూడండి ఎంత రిచ్ ఉంటుందో. మిర్చి కా సలాన్. సలాన్ నేను తినేస్తున్నాను మటన్ బిర్యానీ యాక్చువల్గా. చాలా బాగుంది కదా. ఎస్, మీకు స్మెల్ కానీ అలాంటి ఏమి ఉండవు, సూపర్ ఫ్లేవర్. ఇంపార్టెంట్ ఏంటంటే మీకు స్పైస్ సంబంధించిన మంట ఇక్కడ రాదు, తగలదు ఫుల్ పోర్షన్ తిన్నా కూడా. అంటే రియలీ జనరల్గా ఏంటంటే మాకు బిజినెస్ పక్కన పెడితే ఎవ్రీబడి అందరూ వచ్చి ఒకసారి తినాలి ఇక్కడ ఫుడ్, అర్థం చేసుకోవాలంటే ఫుడ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఎలా కుక్ చేయొచ్చు, ఎంత ప్రేమగా కుక్ చేయొచ్చు తెలుస్తుంది మీకు. మా షెఫ్లకి లోపల చెమట పట్టిన తెలుసా మీకు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మేము. ఇక్కడ మాకు ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పైకి జనరల్గా డైరెక్ట్గా అట్లా ఆ పొగ అంతా అలా వదిలేసాం అనమాట. స్క్రబ్బర్స్ ఉంటాయి మాకు పైన, బిగ్ మెషిన్స్, అవంతా క్లీన్ అయిపోయిన తర్వాత ప్యూర్ మంచి ఎయిర్ని బయటకు వదులుతాం అనమాట. అలానే ఇక్కడ ఈ ఎన్వైర్న్మెంట్లోకి ఫ్రెష్ ఎయిర్ని, చాలా ఫ్రెష్ ఎయిర్ని ఇక్కడికి డంప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎక్కువ మంది ఫీల్ అయినా కూడా దిగేటే ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది ఎయిర్ మొత్తం. నైస్. సో ఈ టెక్నాలజీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఎంత యూనో జాగ్రత్తగా అంటే ఇప్పుడు పొగ వదలడం గురించి కూడా నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మన కిచెన్లో పనిచేస్తే వాళ్ళ మూడ్ బట్టి మన ఫుడ్ ఉంటుంది. వాళ్ళకి మీరు ఒక గలీజ్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చి ఆ స్వెట్లో వదిలేస్తే మన ఫుడ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏ ఎనర్జీతో లోపల కుక్ చేస్తున్నారు అనేది ఇట్ షోస్ ఎ లాట్. మన ఫుడ్లో ఎనర్జీ వచ్చేస్తుంది. వాళ్ళు చిరాకులో చేస్తే మనకు ఆ చిరాకే ఉంటుంది తిన్న దగ్గర నుంచి. అదే ఒక మంచి సోల్ బేట్ చేసి ప్రేమతో చేసి ఇస్తే అలానే ఉంటుంది. గుడ్ మూడ్లో చేసిన ఫుడ్ చాలా ప్రేమతో చేశారు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక ఫుడ్ బేస్డ్ మూవీ స్క్రిప్ట్ రాసేయచ్చు. చేయొచ్చు కదా. తీస్తున్నాం ఒక డాక్యుమెంటరీ. మా హార్డ్ వర్క్, బాధలు, ఎంత దీని మీద కనుక ఇది ఉంది, డెడికేషన్ ఉంది అనేది ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా. యా వెరీ సూన్. నేను అసలు భయంకరంగా కుమ్మేస్తున్నాను. ట్రెక్కకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, కొంచెం చప్పగా, టేస్ట్ బాగుండదని చెప్పను, బాగుంటుంది. సో నేను కరెక్ట్గా ఒక వన్ వీక్ కూడా అవ్వట్లేదు, మేబీ ఒక 4-5 days అవుతుంది. ట్రెక్కి వెళ్ళొచ్చాను. దిస్ ఇస్ వర్త్. అంటే అక్కడ ఏమీ సరిగా తినకుండా అలానే ఉంటూ వచ్చి ఒక్కటేసారి ఇన్ని రకరకాల ఫుడ్ కడుపులో పడుతూ ఉంటే ఒక్కొక్క ముద్ద ఒక అమృతంలో వెళ్తుంది నోట్లోకి. జనరల్గా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది రెస్టారెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాట్ హ్యాపన్స్ when they start it is very 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 nice. As time goes by somehow quality decreases, taste decreases. మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలా పట్టుకోకుండా? అండ్ నెంబర్ 1 థింగ్ ఏంటంటే are you that it will sustain the same taste? డెఫినెట్లీ. నెంబర్ 1 థింగ్ ఏంటంటే దీని నంబర్ చూసి కలిసి పెట్టింది. మా అవసరం కోసం పెట్టుకున్నాం. మేము తినడానికి, ఫుడ్ తినడానికి, మా మీటింగ్స్ కోసం, మా ఫ్రెండ్స్తో వీళ్ళందరితో హ్యాంగ్ అవడం కోసం దీనికోసం పెట్టుకుంది. సో వెరీ గుడ్ పీపుల్ కమ్ మీట్ మీ. సో చేసుకున్నప్పుడు అంటే ఈ ప్లేస్ ఏంటంటే నాకు ప్రైడ్ అలా ఉండాలి. అలానే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే ఈ రెసిపీ కానీ లేకపోతే ఈ ఫుడ్ క్వాలిటీ కానీ ఎప్పుడూ చేంజ్ అవ్వకుండా ఇట్స్ స్టాండర్డ్స్. ఎవ్వరికి రైట్ ఉండదు టచ్ చేయడానికి. ఒక క్వాలిటీ ఇంగ్రీడియంట్ అని చెప్పామంటే అదే ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అయినా అదే ఉంటుంది. ఎవరో దాన్ని మార్చడానికి లేదు, ఏమీ లేదు. రెసిపీ కూడా ఒకటి పొద్దున వేరే షెఫ్ వచ్చి ఇలా చేస్తుంటే కుదరదు. ప్రాసెస్ డ్రివెన్ ఇలానే చేయాలి. సో దాన్ని ఎవ్వరికి మార్చడానికి రైట్స్ ఉండవు. సో మాకు కూడా ఏంటంటే ఇది ఫుడ్ ప్రైసింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అఫోర్డబుల్గానే ఉంచాము. ఎందుకంటే ఇట్స్ ఓకే లెస్ ఎవ్రీబడి టేస్ట్. మాకు ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అంటే వాల్యూమ్స్ మీద వస్తుంది.
అంతేగాని ఇప్పుడు కొంతమంది వస్తే మాకు ప్రాఫిట్ ఏమి ఉండదు, హార్డ్లీ బ్రేక్ ఈవెన్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఎంతమంది ఎక్కువ వస్తే మాకు అంత ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాట్ ఎనీ అదర్ రెస్టారెంట్, ఇది వన్ షుడ్ బి ది రెస్టారెంట్. రెస్టారెంట్ అంటే ఇది, ఫుడ్ అంటే ఇలా, అది ఉండాలి. వెరీ నైస్. దిస్ ఇస్ మకానా. మకానా కదా, అవును. వెరీ గుడ్ ఫర్ హెల్త్. యు నో దట్ టేకి అట్లీస్ట్ మన పిడికుడు అంత తినాలంట. ఫైనల్గా డెసర్ట్కి వచ్చేసాం. యా, ఇది మా సిగ్నేచర్ డిష్, ఇది లీచీ మకానాకా రబ్డీ. సో లీచీ మకానాకా మకానాకా రబ్డీ. రబ్డీ. చియర్స్. 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 చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి లోపల అండ్ రబ్డీ. వెరీ హెల్దీ అట్ ద సేమ్ టైం. ఏంటంటే టూ మచ్ స్వీట్నెస్ అని ఉండదు, ఇలా ఎంటైర్ది మొత్తం సేవర్ చేసుకోవచ్చు అట్ ది ఎండ్ వరకు మెంటల్ ఉంది కదా. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఏదైనా డెసర్ట్ అంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకుందాం ఇలాంటి సెషన్స్. ప్రతిసారి నన్ను కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ చేయండి. మటన్ Definitely. మటన్ ప్రాన్స్ అన్ని పెట్టి చెప్పిస్తాను. కొట్టింది ఎన్నిసార్లు కాపీ కొడతాను చెప్పండి. సో లెట్స్ పుట్ అవర్ సిగ్నేచర్ డిష్. మాకు కింద రివ్యూస్లో రాశారు కొంతమంది, ఏంటిది అప్పట్లో స్పైసీ వెన్యూకి అప్రికాట్ డిలైట్ ఎలానో మీకు మీ అప్కమింగ్ దానికి లీచీ మకానాకా రబ్డీ అలాంటిది అంత డెలిషియస్గా ఉంది, అంత టేస్ట్గా ఉంది. ఇట్ విల్ బికమ్ ఏ హ్యూజ్ సక్సెస్ అని. లీచీ మకానాకా రబ్డీ. మీరు ఇప్పుడే పేటెంట్ చేసుకొని పెట్టండి మరి, తర్వాత అందరు కాపీ కొడతారు. ఇది నోడోడబోడు కొట్టనివ్వండి, పీపుల్ ఎంజాయ్ చేయనివ్వండి ఫుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను చెప్పేది, ఎవరికైనా సరే ఫుడ్ మేక్ చేసే వాళ్ళకి క్వాలిటీ మెయింటైన్ చేయండి. మనం చేసేది ఏంటంటే మన దగ్గర మన రెస్టారెంట్స్లో పెద్దల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ తింటున్నారు. సో మన వ్యూవర్స్కి ఫైనల్ నోట్, యా, ఇఫ్ యూ కెన్ సే సంథింగ్. ఏం చెప్పాలి వ్యూవర్స్కి అంటే మనం ఇక్కడ ఏం సర్వ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే హానెస్ట్గా మంచి ఫుడ్ ఇస్తున్నాం ఇక్కడ, హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం, వెరీ టేస్టీ ఫుడ్ ఇస్తున్నాం. నాకు విజన్ కూడా ఎలా ఉందంటే ఈ ఫుడ్ అందరూ అఫోర్డబుల్ చేయాలని చెప్పేసి నార్మల్ ప్రైసింగ్. జనరల్గా ఈ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్కి మేము డబుల్ ప్రైసెస్ పెట్టాలి, కానీ నార్మల్గా పెట్టేసి అందరూ ఎంజాయ్ చేసేలా చూస్తున్నాము. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీరు వెళ్ళే ప్లేసెస్లో కొంచెం చూసుకుని తినండి, ఎక్కడ పడితే అక్కడ తినకండి. సో అక్కడ ఏం యూజ్ చేస్తున్నారు, ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తున్నారు, దాంట్లో ఎంతవరకు హార్మ్ఫుల్ వాడుతున్నారు చూసుకుని తెలుసుకుని తినండి. సో ఎవరన్నా పర్టికులర్ పర్సన్ ఒకరు చెప్పారని చెప్పేసి పరిగెత్తుకుంటే వెళ్ళొద్దు, మీ ఓన్ డ్యూ డిలిజెన్స్ మీరు చేసుకోండి. ఎందుకంటే హెల్త్ మీ చేతుల్లో ఉంది, మీరు ఏం తింటారు అనేది అలా అనమాట. సో సింపుల్ రిక్వెస్ట్ అంతే, అంటే నేను చెప్పేది ఎక్కువ లేదు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మా సినిమా ABD యా, త్వరలోనే మీకు దాని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇట్స్ బ్యూటిఫుల్ నాన్ స్పాయిలర్ లీక్స్, సోషల్ ఫ్యాంటసీ లవ్ స్టోరీ. ఇంకా అంతకుమించి చెప్పకూడదు, ABD అంటే ఏంటో కూడా మేము చెప్పకూడదు. చెప్పండి. అంటే మీరు మా డైరెక్టర్ కోపడతాడు అంత మించి. కోపడు అక్కడి నుంచి వచ్చి కొట్టేస్తారు. సో దిస్ ఇస్ ద క్రాస్ ఓవర్ ఆఫ్ ABD ఎస్, అండ్ విత్ నిధి వన్ ఎస్, ఫుడ్ Yes. ఫ్యూజన్. యా, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.